హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అవి ఒక బౌల్లో వేసుకొని పసుపు వేస్తాను, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. గరం మసాలా వేసానండి. అలాగే శనగపిండి, ఒక కప్పు శనగపిండి వేసానండి. ఇది నలుగురికి వస్తుందండి ఇది మొత్తం తయారు చేస్తే మనకి. అలాగే గార్లిక్, జింజర్ పేస్టు, అలాగే జీలకర్ర, వేపి జీలకర్ర పౌడర్ చేసిన పౌడర్ వేసాను, ధనియాల పౌడర్ వేసాను, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసానండి. అలాగే 1 స్పూను నువ్వులు వేసి మొత్తం ముందు పిండంతా కూడా కలుపుకుంటున్నాను. చాలాసేపు అయిందండి కట్ చేసి, అందువల్ల తడి అనేది రాలేదు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలండి. మినిమం ఒక కప్పున్నర దాకా వాటర్ పడతాయి. మనకి చపాతీ పిండి కన్నా ఇంకొంచెం ఇదిగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు బేకింగ్ సోడా వేసి 1 స్పూను నూనె కూడా వేసుకుంటున్నాను. నూనె వేసి మళ్ళీ చక్కగా మొత్తం కలిపేసుకుంటున్నాను. వెజిటబుల్స్లో వాటర్ ఉంటే మనకి ఇక్కడ వాటర్ తక్కువ పడుతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ముద్దల్లాగా 2 ముద్దలుగా చేసుకుంటున్నానండి. మనకి అలాగే మొత్తం పెట్టుకోవచ్చు, లేదా ఇలా ముద్దలుగా కూడా చేసుకోవచ్చు. ఇవి అయితే కట్ చేసుకోవడానికి చక్కగా ఈజీగా వస్తాయని నేను ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఒక గిన్నెలో అరిటాకు వేసి ఆ గిన్నెలో ఇవి 2 ముద్దలు కూడా పెడుతున్నాను. ఇప్పుడు నువ్వులు పైన కొంచెం నువ్వులన్నీ చల్లుకుంటున్నాను. కుక్కర్ లాంటి దాంట్లో నీళ్లు పోసండి, పైన స్టాండ్ ఏదైనా పెట్టుకొని మనం ఇవి ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు గంట పెట్టి చూస్తే మనకి అక్కడ అతుక్కోలేదు అంటే ఉడికినట్లేను. ఇవి తీసి మనం ఒక ప్లేట్లోకి పెట్టుకొని చక్కగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకోవాలండి. అలాగే ఈ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఆ బాండీలో 1 by 1 వేసుకోవాలి. కరివేపాకు ఉంటే వేసుకోవచ్చండి. వేగిన తర్వాత రెండవ సైడ్ కూడా తిప్పి అటువైపు కూడా వేపుకోవాలి. రెండో వైపు కూడా వేపిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమేనండి. ఇదిగో చూడండి, తీసి మొత్తం పెడుతున్నాను. శనగపిండి కాబట్టి ఆయిల్ కూడా మొత్తం పీల్చేసింది. ఇగోండి, తుంచితే ఎట్లా ఉందో చూడండి. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.